యూత్‌లో ఎక్కువగా క్రేజ్ ఉన్న నాయకుల్లో కింజరపు రామ్మోహన్ నాయుడు ఒకరు. మంచి వాగ్దాడి నడవడికతో యువతను ఆకట్టుకోవడంలో ముందున్నారు రామ్మోహన్ నాయుడు. అందుకే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం వీచిన నిలబడ్డారు. శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు. మొన్నటి ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టి లోక్సభలో అడుగుపెట్టారు. అటు చంద్రబాబు నాయుడుకు దగ్గరగా ఉంటారు రామ్మోహన్ నాయుడు. దానికి కారణం దివంగత ఎర్రంనాయుడు ఎంతటి కష్టంలో అయినా చంద్రబాబు వెన్నంటి నడిపించారు. అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. కుమారుడికి కేంద్ర మంత్రిగాను, తమ్ముడికి రాష్ట్ర మంత్రిగాను అవకాశం ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది సాహస నిర్ణయమే కానీ బలమైన నేపథ్యం ఉన్న రాజకీయ కుటుంబం కావడం, రామ్మోహన్ నాయుడు అవసరం పార్టీకి ఉండడం వంటి కారణాలతో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఇప్పుడు లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోందన్న నేపథ్యంలో రామ్మోహన్ నాయుడుకు సైతం కీలక పదవి కట్టబెడతారనే ప్రచారం జరుగుతోంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు. గత 2 సార్లు ఆ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. ఆయనతో పాటు కింజరపు రామ్మోహన్ నాయుడు సైతం 2 సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు కింజరపు రామ్మోహన్ నాయుడుకు సైతం ప్రమోషన్ ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుందన్న నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు ఏ పదవి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీలో కింజరపు కుటుంబానికి ప్రత్యేక స్థానం. తండ్రి ఎర్రం నాయుడు అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా పార్టీలో లోకేష్తో సమన్వయం చేసుకోవడంలో రామ్మోహన్ నాయుడు ముందున్నారు. అందుకే భవిష్యత్తులో లోకేష్కు అత్యంత అండగా నిలబడతానని భావించి రామ్మోహన్ నాయుడును ప్రమోట్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వారిద్దరూ జోడెద్దులా ముందుకు సాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కీలక పదవి కట్టబెట్టి మరింత బాధ్యతలు అప్పజెప్పాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. రామ్మోహన్ నాయుడు పాత్ర కీలకం. మహానాడు సభ నిర్వహణ సక్సెస్ వెనుక రామ్మోహన్ నాయుడు పాత్ర కూడా ఉంది. టీడీపీలో ఎందరో సీనియర్ నేతలు